ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవుచున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజున నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి, ఆమెన్. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా, జాగ్రత్తగా గమనించుకోను. ఎక్కడికి వెళ్తున్నప్పుడు? నీ దేవుడని యెహోవా మందిరమునకు పోవచ్చున్నప్పుడు మన ప్రవర్తన అంతా కూడా చాలా జాగ్రత్తగా. ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం పేరేంటంటే జాగ్రత్త. బివేర్ బివేర్ ఆఫ్ డాగ్, అంటే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, కుక్క ఉంది జాగ్రత్త అని చెప్పి బోర్డు ఉంటుంది మనకి ఎక్కడైనా సరే. బీవేర్ జాగ్రత్త కలిగిండు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును కాక. అవేర్గా ఉండు, బివేర్ జాగ్రత్తగా ఉండు. ఈ మాట మనం చాలాసార్లు వింటాం కదా. స్కూల్కి వెళ్తున్నప్పుడు అమ్మ జాగ్రత్త, బస్సు దిగుతున్నప్పుడు జాగ్రత్త, చూసారా, స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు జాగ్రత్త, కూర్చుంటున్నప్పుడు జాగ్రత్త, లేస్తున్నప్పుడు జాగ్రత్త, ప్రతి దాంట్లో జాగ్రత్త వాడుతూ ఉంటుంటాం. కనుక దేవుడు నీ దేవుడిని హోమందిరం పోయినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే దాని ఫలితం అంత జాగ్రత్తగా వస్తుంది. వింటున్నారా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా అర్థమవుతుంది. ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు తన దగ్గర ఒక సామర్థ్యం కలిగినటువంటి వాడు, జ్ఞానవంతుడు, బలవంతుడు, నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు అనేటువంటి ఒక మంత్రిని నియమించుకోవాలని చెప్పి ఆశపడ్డాడంట. ఆశపడి, అంటే ఆల్రెడీ తన ఆస్థానంలో ఉన్నటువంటి వారిలోనే ఎవరు నీతిమంతులు, ఎవరు నిజాయితీపరుడు, ఎవరు తెలివి కలిగినటువంటి వారు తెలుసుకోవాలని ఒక పరీక్ష పెట్టాడంట. ఏమిటా పరీక్ష అంటే, ముగ్గురిని పిలిచాడు. ఆ ముగ్గురిలో మరి ఎవరు గొప్పవాళ్ళు తెలుసుకోవాలని ఆశతోటి ఒక పరీక్ష పెట్టాడు. ముగ్గురిని ఏం చేశాడంటే అడవుల్లోకి పంపించాడు. మీరు అడవుల్లోకి వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా మీరు ఏం చేయాలంటే అడవులోకి వెళ్ళి నాకు ఇష్టమైనటువంటి మంచి మంచి ఫ్రూట్స్ అన్నీ కూడా అడవిలోంచి తీసుకురావాలని చెప్పి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఆజ్ఞను తీసుకుని ముగ్గురు వెళ్ళిపోయారు. అయితే రాజుగారు అంటే చాలా బిజీగా ఉంటాడు కదా. ముగ్గురికి 3 బ్యాగులు ఇచ్చారు, వెళ్ళిపోయారు. అందులో ఒకడు ఏమనుకున్నాడంటే, రాజుగారు పని పాట లేకుండా మరి ఈ బ్యాగ్లో ఏమున్నాయో, ఏం చేస్తున్నారు అని చూస్తాడేంటి ఆయన ఏమన్నాను అని చెప్పి అనుకుని వెళ్ళి ఏం చేశాడంటే ఆ బ్యాగ్లో మరి ఎండిపోయినటువంటి ఆకులన్నీ నింపేసేసి ఆ ఎండిపోయిన ఆకులతో కూడినటువంటి బ్యాగ్ను తీసుకుని వచ్చాడు. ఎందుకంటే రాజుగారికి అంత టైం ఉండదు, అంత తీరుబడి ఉండదు, అది ఓపెన్ చేసి ఇందులో ఏమున్నాయని చూసేటువంటి అవకాశం లేదు. కాబట్టి అటు ఇటు తిరిగాడు, టైం అంతా వేస్ట్ చేశాడు. ఇంకా ఎండిపోయిన ఆకులు ఉండి దాంట్లో నింపుకుని వచ్చాడు. అయిపోయింది. రెండోవాడు ఏం చేశాడంటే, ఇప్పుడు రాజుగారి వాళ్ళు ఏమైనా తింటారా, చేస్తారా, ఆయనకి ఏమన్నా అవసరం ఉంటుందా రాజుగారికి అని చెప్పి ఆ చెట్టు కింద పడ్డటువంటివి, కొంచెం పాడైపోయినవి, కుళ్ళిపోయినవి, అట్లాంటివన్నీ తీసుకుని కొన్ని ఫ్రూట్స్ వేసుకుని కొన్ని రాళ్ళు వేసుకుని వచ్చేసాడు. అయిపోయింది. కానీ ఇంకొక వ్యక్తి ఏం చేశారంటే, ఏమో రాజుగారు చెప్పారనంటే ఇది చాలా జాగ్రత్తగా చేయవలసిన పని అని చెప్పి చాలా జాగ్రత్తగా ఆ అడవంతా తిరిగి శ్రేష్టమైనటువంటివి, మంచివి, ఆరోగ్యవంతమైనటువంటి ఫలాలు ఏరి కోరి ఆ బ్యాగ్ నింపుకొని వచ్చాడంట. ముగ్గురు వచ్చేసారు. ముగ్గురు వచ్చిన తర్వాత రాజుగారు ఏం చేశారంటే, వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి బంధించండి, జైల్లో బంధించండి, వీళ్ళతో ఎవరు మాట్లాడొద్దు, లోకంతో వీళ్ళకి సంబంధం ఉండకూడదు. ఏదైతే బ్యాగ్స్లో తీసుకొచ్చారో ఆ బ్యాగ్స్ వాళ్ళు ఉన్నటువంటి గదిలోనే పెట్టండి.
అవే తిని బ్రతకమన్నాడు అని చెప్పి రాజుగారు ఆజ్ఞ జారీ చేశాడు. రాజుగారు ఆజ్ఞ పాస్ అయిపోయింది. వాళ్ళ ముగ్గురిని బంధించారు. ఎవరి సంచి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. అయితే ఇందులో ఎండిపోయినట్టు ఆకులు తెచ్చిన వ్యక్తి మరి ఏం చేస్తాడు? ఏమీ లేక తినటం ప్రారంభించాడు. ప్రారంభించి ఎంతకాలం తింటాడో, ఏం తింటాడో, కొన్ని రోజులకి చనిపోయాడు. ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే కొంచెం మంచి కొంచెం కుళ్ళినటువంటి పళ్ళు తెచ్చాడు కాబట్టి అవి తిన్నాడు. ఆయన కూడా అనారోగ్యం వచ్చింది. ఎన్ని డాకులు తిన్నాకనైతే కొంచెం ముందు చనిపోయాడు, కానీ కొన్నాళ్ళు బ్రతికాడు, కానీ ఈయన కూడా చనిపోయాడు. ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే చక్కటి పళ్ళు తెచ్చాడు కాబట్టి ఆరోగ్యవంతమైన ఫలాలు తిన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, అందులో జీవించి క్షేమంగా ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. అప్పుడు ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి రాజుగారి దగ్గర నిలబెడితే ఆయన తన మంత్రిగా నియమించుకున్నాడు. నమ్మకమైనటువంటి వాడు చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తాడు, చాలా జాగ్రత్తగా చేస్తాడని చెప్పి అతనికి మంచి పొజిషన్ రావడం జరిగింది. ఈ విషయం మనం చిన్నప్పటి నుంచి స్కూల్ బుక్స్లో వింటూ ఉంటుంటాం. పిల్లలకి నీతి నేర్పాలి, చెప్పిన పని చాలా జాగ్రత్తగా చేయలేనటువంటి దానికి చెప్తూ ఉంటుంటారు మాస్టర్లు అంతా కూడా. మరి ఈ విషయం ఇక్కడ నేను ఎందుకని మీకు ప్రస్తావించడం జరిగిందంటే, రాజుగారికి వచ్చినటువంటి ఆలోచనలో రాజుగారు చెప్పినటువంటి మాట ఒకటే, ముగ్గురికి ఒకటే మాట చెప్పబడింది, ముగ్గురికి ఒకటే రకమైన బ్యాగ్ ఇవ్వబడింది, ముగ్గురు ఒకటే రకమైన అడవులకు వెళ్ళారు, ముగ్గురు కూడా సంచులు నింపుకొని వచ్చారు. మరి ఎక్కడ తేడా వచ్చింది అంటే, రాజుగారు చెప్పినటువంటి మాటకు వారు తీసుకుని చేసినటువంటిది వాళ్ళు ఎంత జాగ్రత్తగా తీసుకున్నారో, ఎంత జాగ్రత్తగా చేశారనేటువంటిది. అదే ఇక్కడ మనకి ఇక్కడ నీ దేవుని మందిరంకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్త. వాళ్ళ ప్రవర్తన మార్పులు రాజుగారు ఎక్కడ చూస్తారులే అని ఒకరు అనుకుంటే, రాజుగారికి ఇంత తీరుబడి ఏమున్నదిలే, నీకు ఇవ్వబడిన పని రాజుగారు చూస్తారా చూడరా, ఆ రాజుగారి కోసం అట్లాగని కాదు. అంటే దేవుడు నీకు ఒక పనిని అప్పగించాడు, దేవుడు నీకు ఒక బాధ్యతను అప్పగించాడు, దేవుడు చూస్తాడా చూడడా అని దేవుని కోసము అన్నట్టుగా కాకుండా అది ఖచ్చితంగా నీతిగా చేయాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను ఒక సాక్ష్యం. ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు ప్రారంభించి కొంతకాలానికి మరి ఆల్ నైట్ ప్రేయర్ కూడా ప్రారంభించినప్పుడు ఇలా ఇంట్లోనే కూర్చుని ఆల్ నైట్ చేస్తూ ఉన్నప్పుడు 2023 సంవత్సరం జనవరి నెలలో మొట్టమొదటి ఆల్ నైట్లో చూస్తే వచ్చారు, ఒక 20 మంది వరకు వచ్చారు. 10-11 అయ్యేసరికి జారిపోయారు, నిద్రలోకి వెళ్ళిపోయారు అందరు కూడా, ఎవరు లేరు. కనీసం ఎవరన్నా ఈ ప్రోగ్రాం చూస్తున్నారంటే వాచింగ్ అని వస్తుంది, 1, 2, 3, 4, 0 వాచింగ్లోకి వచ్చేసింది. మీరు గమనించాలి, పెద్ద సంఘం పెట్టుకుని చర్చి నిండా చైర్స్ వేసి ఒక్క చైర్లో ఒక్క వ్యక్తి కూర్చోకుండా ఆత్మావేశంతో వాక్యాన్ని బోధించాలంటే ఆ సేవకుని పిచ్చుడు అంటారు, కుర్చీలకు బోధిస్తుంటే. అటువంటి పరిస్థితి నాకు ఎదురైందనమాట. కాబట్టి నేను మాత్రం ఏం చేశానంటే, నో, ఎవరు విన్నా వినకపోయినా నాకు నేనే బోధించుకుంటాను, నాకు నేనే వింటాను అనే ఉద్దేశంతో దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆల్ నైట్ అంతా కూడా యథావిధిగా పొద్దుటి వరకు చేసి ముగించినప్పుడు, హల్లెలూయా, దేవుడు నమ్మదగినవాడు. మనం ఏది విత్తుతామో అది కోసుకుంటాం. కాబట్టి జాగ్రత్తగా చేయాలి ఏ పనైనా సరే. ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది చూడటం లేదు, నీ పని ఎప్రిషియేట్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ పట్టించుకోవద్దు. నీకు ఇచ్చిన పని నువ్వు నమ్మకంగా చేస్తే దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈరోజు మీరు చూడొచ్చు ఎంతమంది ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారో, ఎన్ని వేల మంది బలపరచబడుతున్నారో. హల్లెలూయా. మరి ఏదైనా మీటింగ్ పెడుతున్నప్పుడు ఏ ప్రదేశాల నుంచి ఎంతమంది వస్తున్నారో మీరు అంతా చూస్తూ ఉన్నారు. నేను ఈ విషయాలు ఎందుకు చెప్పినంటే, జాగ్రత్త అనేటువంటిది. నేను ఒక 8 విషయాలు మీతో చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు బివేర్, జాగ్రత్తగా రాసుకుంటే చాలా మంచిది. నెంబర్ 1 మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నువ్వు జాగ్రత్త పడుము. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి. వింటున్నారా?
చాలా అద్భుతమైనటువంటిది. మరొకసారి దేవుని సహాయం కోరదామా? పరిశుద్ధాత్మ దేవా, ఏదో క్యాజువల్గా యూజువల్గా వాక్యం వింటాం, రోజుకొక వాక్యం వినాలి కాబట్టి అట్లా కాదు ప్రభా. యేసు నామములో హృదయాలు మందించి నీ వారికి బాధ్యతనిచ్చావు. ఇప్పుడు వినేటువంటి విషయంలో వారు ఎంత శ్రద్ధగా వింటున్నారో దాని ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి వారి మనోనేత్రాలు వెలిగించి వాక్య వెలుగు నడిపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా వింటున్నారా? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ప్రతి మాటలో జాగ్రత్త ఉంటుంది. లేక పుట్టాడు అనుకోని పిల్లోడు, అబ్బో ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో కదా. సో ఇక్కడ ముగ్గురు కూడా చక్కగా వాళ్ళు మంచి ఫలాలు తీసుకుని వస్తే ముగ్గురు ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వారు. ముగ్గురిని ఆయన నా రాజ్యంలో ముగ్గురు తెలివైన వాళ్ళు, బలమైన వారు, పని పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారు, నిజాయితీగా చేసేవారు ఉంటే మంచిదని ముగ్గురిని పెట్టుకుంది ఆయన రాజుగారు. ఆ రాజుగారి దగ్గర నియమించబడకపోవట కారణం రాజుగారు కాదు, మరేంటంటే వాళ్ళకి ఇవ్వబడిన పనిలో జాగ్రత్త. ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు వాళ్ళు, అశ్రద్ధ. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవాను మరవకుండా జాగ్రత్త పడు. నెంబర్ 1 మెయిన్ పాయింట్ ఏంటంటే ఇదేనండి. ప్రతి వారు చేసేది ఏంటంటే దేవుని మర్చిపోతారు. జాగ్రత్త. చూసారా? చూడండి, మన పిల్ల అమ్మ జాగ్రత్త అన్నదానికి జాగ్రత్త అన్నదానికి తేడా ఉంది. చూసారా? ఒకటే మాట పలికే విధానంలో. జాగ్రత్త అంటే చూసారా? బీ కేర్ఫుల్, బివేర్, జాగ్రత్తగా ఉండి అన్నదానికి జాగ్రత్త అన్నదానికి తేడా ఉంది కదా. కాబట్టి ఈ రెండు వర్తింతే ఇక్కడ మనకి ఇవ్వబడిన పని చాలా జాగ్రత్తగా చేయకపోతే జాగ్రత్త మరి అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ వార్నింగ్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ యెహోవాను మరువకుండా జాగ్రత్త పడు. ఈ మాట అందరికీ వర్తింతుంది. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అసలు నిద్ర పట్టదు వాళ్ళకి, నిద్ర పట్టనివ్వరు ఎవరికైనా. నాకుంటాయి ఇటువంటి అనుభవాలు అనమాట. వాళ్ళ సమస్య తీరేంత వరకు నిద్ర పట్టనివ్వరు ఎవరికైనా. అందరికీ చెప్పండి, అందరి కోసం ప్రార్థన, అందరి చేత మా కోసం ప్రార్థన చేయించండి, అన్ని సంఘాలకు చెప్పండి, మీ వాట్సాప్ గ్రూపులు ఎన్ని ఉంటే అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి, మా కోసం ప్రార్థించండి, మా సమస్య చాలా పెద్దది, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇట్లాగా వాళ్ళ యొక్క గందరగోళాన్ని అట్టుకొచ్చి అందరి మీద వేస్తారంటారు. బ్రదర్ మీరు అలా అంటారేంటి? నేను చెప్పేది వినండి. నీ సమస్యను 100 మందికి చెప్తే 100 మందికిలో నీ సమస్య పెరిగితే తప్ప తరగదు. నువ్వు దేవునికి దగ్గరగా లేకుండా, నీ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచకుండా నీకోసం ఎంతమంది ప్రార్థన చేసినా కూడా ఫలితం శూన్యమే. జాగ్రత్తగా వినాలి. సరే, ఇంతమంది కష్టపడి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చి నీ జీవితంలో కార్యం చేస్తే ఇక్కడ జరిగేది ఏంటంటే దేవుని మర్చిపోతారు చాలామంది. అంటున్నాడు కదా దేవుడు, 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాను కదా, మిగిలిన 9 ఎక్కడా? 9 మంది ఎక్కడా? ఈ రోజున నేను ఈ మాట అడిగితే కొన్ని వేల మంది ఎక్కడా అని అడగొచ్చు అనమాట. ఎందుకంటే నేను పరిచర్య ప్రారంభించిన దగ్గర నుంచి ఈ లైవ్లకు వేల మంది వచ్చారు. ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్లు లేకపోతే మీటింగ్స్ పెట్టినప్పుడు మే నెల నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల మంది వచ్చారు. ఒక్క మీటింగ్ వచ్చిన వాళ్ళకి ఒక మీటింగ్ రాలేదు. మొదట వచ్చిన వారు ఎక్కడా? 2 సార్లు వచ్చిన వాళ్ళు ఎక్కడా? మళ్ళీ రాలేదు చాలామంది. ఏమైపోయారంటే వాళ్ళంతా కూడా మేలు పొందుకున్నారు, వారి జీవితంలో దేవుని కార్యాన్ని చూశారు, వారి విడుదల చూశారు. కానీ ఎక్కడంటే అడ్రస్ లేరు. ఉద్యోగం రావాలి ప్రార్థన చేయండి, దేవునికి స్తోత్రం, దేవుని మహాకృపను బట్టి ఉద్యోగం ఇచ్చేసాడు దేవుడు. పోయిన ఉద్యోగం సంపాదించుకోవాలి ప్రార్థన చేయండి, దేవునికి స్తోత్రం. గర్భఫలం కావాలో ప్రార్థన చేయండి. ఏది కావాలో అది దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు వాళ్ళకి ప్రార్థన చేస్తే. ఎప్పుడైతే వాళ్ళు పొందుకున్నారో ఇచ్చినటువంటి దేవుని మర్చిపోయారు, ఇచ్చినటువంటి దాన్ని పట్టుకున్నారు. గమనించారా ప్రియులారా? సృష్టి శాశ్వతం కాదు, సృష్టికర్త శాశ్వతుడు. కాబట్టి ఈ రోజున సృష్టికర్తను మాని సృష్టాన్ని పూజిస్తున్నటువంటి వారికి మనం చాలామంది ఉన్నాం. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని మహింపరచటాన్ని మానేసేసి దేవుడిచ్చిన అద్భుతానో, దేవుడిచ్చిన ఆశీర్వాదానో, దేవుడిచ్చిన భర్తనో, దేవుడిచ్చిన ఉద్యోగానో, దేవుడిచ్చిన పిల్లలను పట్టుకుని ఈరోజు దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు కాదంటారా? ఖచ్చితంగాను. చూడండి, మీరే చాలామందికి
అప్పులు ఇప్పించారు, మధ్యవర్తి సంతకాలు పెట్టారు, అంతా తీసుకున్న తర్వాత సైడ్ అయిపోయారు వాళ్ళు. మీకు ఏ సంబంధం లేకపోయినా ఈరోజు మీరు ఆ అప్పు అంతా మీరు కడుతున్నారు. వింటున్నారా? వివాహం జరగట్లేదని చెప్పి మీరు రిస్క్ తీసుకొని మంచి సంబంధం తెచ్చి చక్కగా వివాహం జరిగితే కొన్నాళ్ళు బాగానే ఉండి ఇప్పుడు ఆయన వేరే ఇల్లీగల్గా వేరే అమ్ముతూ ఉంటూ ఈ అమ్మాయికి విడాకులు ఇచ్చేస్తూ ఉన్నారు. అప్పుడు మీకు ఎలా ఉంటుంది? అనవసరంగా చేశాను వీడికి, ఎంత అజాగ్రత్తగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు, బాధ్యత లేకుండా ఇట్లా చేశారా, వాళ్ళకి ఎంతో హెల్ప్ చేయాలని మంచి చేయాలని చేస్తే తిరిగి ఇట్లాంటి కృతజ్ఞత లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారని చెప్పిన మనసు ఎంత బాధపడుతుంది. అలాగే దేవుని హృదయం కూడా బాధపడుతుంది. ఈరోజు చాలామంది చేసేటువంటి పని ఇదనమాట. దేవుణ్ణి మరిచిపోయారు, మర్చిపోతూ ఉన్నారు. అందుకని చెప్తున్నాను, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుణ్ణి మర్చిపోకుండా చూసుకోండి. హల్లెలూయా. ఏం చేసుకుంటారు పిల్లరా? దేవుడు లేకుండా, దేవుడు లేనటువంటి జీవితం అసలు జీవితమేనంటారా? ఈరోజు చాలామంది మరలా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, సాఫీగా వెళ్ళిపోతాం. మరలా ఎప్పుడైతే మంచిగా వెళ్తుందో జీవితం సడన్గా ఒక సమస్య వచ్చి పడుతుంది, వచ్చిన ఉద్యోగం పోతుంది, పుట్టిన బిడ్డకి ఇది అనారోగ్య సమస్య వస్తుంది, కుదుటపడిన రోగంలో మళ్ళీ ఏదో మార్పులు సంభవిస్తాయి. ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు సడన్గా మళ్ళీ దేవా ఎవరు కావాలంటున్నారు? మళ్ళీ దేవుడికి తెలియదు నీ మనసు, నీ ఆలోచన. అందుకనే యెహోవాను మరవకుండా జాగ్రత్త పడు. అలా లేసామంటే దేవుని నామస్మరణతోటే లేవాలా. థ్యాంక్ యూ లార్డ్, ఈరోజు మెలకు ఇచ్చావు, నీకు వందనాలు. నూతనమైన దినం ఇచ్చావు దేవా, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీజస్ అని దేవుని నామాన్ని స్మరణ చేసుకుంటూ దేవుని కొరకు జీవిస్తూనే లేవాలి. అటువంటి భాగ్యం దేవుడు ఇక్కడ ఉన్న వారికి ఇచ్చిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు చాలా జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నమ్ముతున్నాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనం ప్రకారం చూసినట్లయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడం నీవు అనుసరింపగా నీ దేవుడని యెహోవాను మరచి కడుపారా తిని అని ఉన్నది ఇక్కడ. ఇందులో ఏముంది బ్రదర్ అంటే, లోకాన్ని గురించి, యెహోవాను గురించి జాగ్రత్త పడాలంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? ఇక్కడ నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞ విధులను కట్టడం నీవు అనుసరింపక నీ దేవుడిని యెహోవాను మరిచిపోయారు వాళ్ళు. నెంబర్ 1 దేవుని మర్చిపోకుండా జాగ్రత్తగా పడమంటున్నాడు ఇక్కడ. నెంబర్ 2 ఏంటంటే ఈ లోకాన్ని గురించి జాగ్రత్త పడు, దేవుని గురించి జాగ్రత్త పడు. ఇల్లు శాశ్వతం కాదు, నీకున్నది ఏది కూడా శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకము దాని ఆశ గతించిపోతాయి. వింటున్నారా? సరే, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ 3వదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, న్యాయాధిపతుల్లో ఒక మాట ఉన్నది చూద్దాం. 3వదిగా న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనా తినకుండుము. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ ఎవరితోటి ఈ మాట చెప్తూ ఉన్నాడు అని మనం చూసినట్లయితే చూద్దాం. న్యాయాధిపతులు 13 మొదటి నుంచి మనం చూద్దాం. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరముల వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాని వంశస్థుడును జొరియా పట్టణస్థుడైన మనోహ అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కానుపు లేకపోయిన, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసములనే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనా తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళగత్తి వేయకూడదు. నీకు అర్థమైపోయింది.
సంసోను పుట్టకముందు సంసోను గురించి వాళ్ళ అమ్మతో దేవుని దూత చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ద్రాక్షారసం కానీ మద్యం కానీ తాగకుండా, లోక సంబంధమైనటువంటి సుఖభోగాలు గుర్తుకు రాకుండా, అర్థమైందా? ఈ రెండింటిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ద్రాక్షారసం మద్యం ఇవన్నీ అంటే ఏంటంటే లోక సంబంధమైనటువంటి సుఖభోగాలకు ఇవన్నీ కూడా గుర్తుగా ఉన్నటువంటి వీటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండు. లోకానుసారమైన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏముందరండి ఒకసారి తాగితేనే, ఏముందరండి ఒకసారి చేస్తేనే, చూసారా అజాగ్రత్త ఇటువంటి విషయాల్లో. కానీ జాగ్రత్త చెప్తున్నారు దేవుడు. దేంట్లోనూ ద్రాక్షారసం కానీ మద్యము కానీ, వైన్ అని ఉంటుంది కదండి బైబిల్లో కూడాను, వైన్ తాగొచ్చు అని ఉంటుంది కదండి. అంటే ద్రాక్ష రసాన్ని ఇంగ్లీష్లో వైన్ అంటారు. కాబట్టి వైన్ తాగేస్తారు, వాళ్ళు వైన్ తాగేస్తారు. ఎవరో ఒక ఆయన, ఆదేంద్ర దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు అని ఉంటుంది కదా. ఏంటండి ఇది అసలేని, ఎంత ఘోరమండి. శూన్యంలో అసలు ఏమీ లేకుండా భూమి ఎలా చేశాడు దేవుడు? ఫస్ట్ భూమి చేశాడా? ఆకాశం శూన్యమేమి లేకుండా భూమి చేశాడా? అసలు అర్థం ఉన్నదా అని అన్నాడు ఆయన. మనలందరూ అవును కదా, నిజమే కదా, ముందు భూమి చేసేటువంటి ఆకాశం లేకుండా భూమి ఎక్కడి నుంచి వస్తుంది? నిజమే, ఎక్కడో రాంగ్ ఉంది కదా. ఇప్పుడు అది అసలు మూల భాషలో ఏమని రాయబడి ఉంది, ఏ భాష నుంచి రాయబడి ఉంది? అదే మాట ఇంగ్లీష్లోకి వెళ్ళి చూసినట్లయితే హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. తెలుగులో కొద్దులకి ఆకాశం భూమి అంటే బాగుందని చెప్పి భూమి ఆకాశం అంటే బాగుంటుంది, సెంటెన్స్ ఫార్మేషన్ బాగుంటుందని చెప్పి దాన్ని ఇలా మార్చేసి తెలుగులో భూమి ఆకాశం అంటే రాశారు. ఇంగ్లీష్లో చూస్తే హెవెన్ అండ్ ఎర్త్ ఉంది. ఇంగ్లీష్లో ఆకాశమే ముందు ఉంది. చూసారా, ఆఫ్ నాలెడ్జ్. అంటే మనం ఏది అర్థమైందో దాన్ని బట్టి మాట్లాడేస్తుంటాం జ్ఞానవంతులు కానీ అసలు అర్థం మనకి చాలా జాగ్రత్తగా వెతకాలి. ఇంగ్లీష్లో హెవెన్ అండ్ ఎర్త్, ఫస్ట్ ఆకాశమే ఉంది ఇంగ్లీష్లో. తెలుగులో కుదిరిక ఉంది భూమి అని ఉన్నది. దొరికింది తప్పు కాబట్టి ఇది అంతా తప్పు. ఈ చిన్న బుర్రకు అర్థం కాలేదు కాబట్టి అది రాంగు అనేసి డిక్లేర్ చేస్తూ ఉంటుంటాం. ఈరోజు చాలామంది ఇట్లాంటి తప్పులు వెతికి తప్పు దొరికేసింది మాకు. ఎంత జాగ్రత్తగా వెతికారు చూసారా. తప్పులు వెతకడం కోసం జాగ్రత్తగా చదువుతూ ఉంటారు చాలామంది. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ద్రాక్షారసం కానీ మద్యం కానీ త్రాగకుండా, అంటే ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాలకు గుర్తుగా ఉన్నటువంటి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండు. 3 పాయింట్లు అయిపోయి, ఇంకో 5 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులను వారు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తగా పడుడి. జాగ్రత్త పడండి. పులిసిన పిండి అన్నాడు, కానీ ఏ పులిసిన పిండి? పరిసయ్యులు సద్దుకయ్యులు అనేటువంటి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడమంటూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ స్వనీతి సంబంధమైనటువంటి ప్రేరణల విషయమై జాగ్రత్త పడమని చెప్తున్నాడు దేవుడు. స్వనీతి సంబంధం, స్వనీతి. ఎందుకనంటే వాళ్ళ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెప్తారు కానీ చేయరు, వాళ్ళ స్వలాభం చూసుకుంటుంటారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. నేను దాని గురించి అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, ముందుకు వెళ్ళిపోదాం మనం. లూకాసు వార్తలో కూడా మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. లోభము, ప్రతి విధమైనటువంటి లోభం నుంచి దూరంగా ఉండండి అని చెప్తున్నాడు. మీకు అందరికీ అర్థమై ఉంటుంది ఈ యొక్క లోభము అనేటువంటిది. లోబి ఒక విధంగా చెప్పాలంటే పిసినారితనము. ఇంకా మీకు దీని యొక్క అంతరార్థం అర్థమైపోతుంది అన్నమాట. కాబట్టి ఇది మంచిది కాదు, జాగ్రత్తగా ఉండు. అది ఉన్నదేమో దేవునికి ఇచ్చే విషయంలో చాలా లోభత్వాన్ని చూపిస్తూ ఉంటుంటాం మనం. దేవుని వాక్యం చదివిస్తుంది, వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. నేను దీని అతిశయం గురించి చెప్పట్లేదు, కానీ దేవుని కార్యం చెప్తున్నాను.
జనవరి నెల ఎండ్ అయ్యాక దశమ భాగాలన్నీ తీస్తూ ఉంటుంటాం మేము. ఫిబ్రవరి 1న మేము దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఒక సేవకుడికి బ్లెస్ చేయాలని చెప్పి దేవుడు చూపించినప్పుడు నేను చెప్పను కానీ ఎంత అన్నది మేము ఇచ్చినటువంటి ఆ యొక్క కానుక ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జీతానికి మించి ఉంటుంది అన్నమాట. చాలామంది అనుకుంటారు మీరేంటండి పాస్టర్లు ప్రార్థన చేస్తే ఇప్పుడు డబ్బులు వస్తాయి ఎవరైనా ఇస్తారనుకుంటారు. నేను నమ్మేది ఏంటంటే పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం. హల్లెలూయా. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం. మనం గాలి పీల్చుకుంటూనే ఉన్నాను, విడిచిపెట్టకపోతే పోతావు పైకి. అదన్నా ఎప్పుడు నువ్వు తీసుకుంటా ఉండి ఇవ్వకపోతే అదే కదా. గాలి పీల్చుకుంటున్నా బాగుంది, నువ్వు వదిలిపెట్టకపోతే పైకి పోతావు. అలాగే దేవుని దగ్గర నుంచి అనేక దీవెనలు పొందుకుంటూ ఉన్నావు, కానీ నువ్వు మాత్రం నువ్వు బ్లెస్ అయిపడుతున్నావు, ఇతరులకు బ్లెస్డ్ పర్సన్గా ఉంటున్నావా? నువ్వు దీవించబడుతున్నావు, ఇతరులకు దీవెనకరంగా ఉంటున్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందరూ దీవించబడాలని ప్రేయర్ చేస్తారు, కానీ దేవా అనేక మందికి నేను దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. మా జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మా జీవితంలో ఏదో అద్భుతం జరగండి, ఎవరొకరిని వాడుకోవాలి కదా. కొంతమందిని వాడుకుంటుంటాడు దేవుడు. మరి వాళ్ళు ప్రేమించే విధానం కానీ, మమ్మల్ని చూసే విధానం కానీ, ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా వాళ్ళకి వెళ్ళు ఆయనకి ఈ బట్టలు కొని, లేకపోతే ఇది కొని అది కొని అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఆ విషయంలో చేస్తారంటే తీసుకోండి ఏం కావాలో కొనుక్కోండి అట్లా ఉండదు. ఎందుకనంటే గమనించాలి ప్రియులారా, అది దేవుడు చెప్పిన పని కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ పనిని చేస్తూ ఉంటుంటారు. నా చిన్నతనంలో కూడా చూసేటటువంటి మా చిన్న గుడిసి ఉండేది. ప్రతి ఆదివారం పాస్టర్ గారికి భోజనాలు పెట్టాలని ఆశ ఉండేది మాకు. దేవుడు ఆశ నెరవేరుస్తూ ఉండేటువంటి వాడు. సండే చర్చ్ అయిన వెంటనే పాస్టర్ గారు వాళ్ళని చిన్నోండి అనమాట, 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నప్పుడు ఎదురెళ్ళి పరిగెట్టుకుని వాళ్ళకి అయ్యగారండి వందనాలని చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చి కింద చిన్న షాప్ వేసి కూర్చోబెట్టి భోజనం పెట్టి వాళ్ళు సంతృప్తిగా తిని చాలా జాగ్రత్తగా వాళ్ళకి అన్ని సర్వింగ్ చేసి పెడుతూ ఉండేటువంటి వాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. అవన్నీ చూశాడు దేవుడు, ఈ రోజున విస్తరింపజేశాడు. నువ్వు ఏది విత్తుతావు ఆ పంట కోసుకుంటావు. వాళ్ళ మూటలో ఏది తెచ్చారో అదే తిన్నారు వాళ్ళు, ఇంకొకరు తింటాకలేదు. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే లోభత్వం దేవుడికి ధారాళంగా ఇవ్వటం నేర్చుకోవాలంటండి, ఉత్సాహంగా ఇవ్వటం నేర్చుకోవాలంటండి. దేవుని సన్నిధిలో సమయం అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, అనేక మంది నడిపించడం అవ్వచ్చు, ఏదైనా ఒక మాట మనం ఏదైనా ఈ డబ్బుల గురించి చెప్పామనుకోండి, అదిగో డబ్బు కోసం సేవ చేస్తున్నారు, డబ్బు కోసం. ఒక విషయం ఒక దారి మనకు నచ్చలేదంటే దాన్ని విడిచిపెట్టి ఇంకో దారిలో వెళ్ళటం మంచిది. అక్కడే కూర్చుని ఆ దారిని విమర్శించడం కరెక్ట్ కాదనమాట. కాబట్టి ఇటువంటి స్వభావం ఉంటే విడిచిపెట్టేసేసేయండి, జాగ్రత్త, అది మంచిది కాదని చెప్తున్నాడు దేవుడు. నెక్స్ట్ 6వ పాయింట్గా మనం చూసినట్లయితే ప్రియులరా, లూకా సువార్త 12:15 చెప్తున్నట్టు మాట లోభము. అలాగే 6వదిగా మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో చాలా అద్భుతమైనటువంటి ఆ మాటని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ 3:2 మనం చదివినట్లయితే కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండి, కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఏంటి ఇక్కడ వీళ్ళు గమనించాలి. థ్యాంక్ యూ జీసస్. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండి, ఈ ఛేదన నాశరించి వారి విషయమై జాగ్రత్తగా ఉండాలి. వికెడ్ మ్యాన్స్, చేదైన స్వభావం కలిగినటువంటి వారితోటి జాగ్రత్తగా ఉండండి. నువ్వు కుక్కను మంచిగా పెంచుతూ ఉన్నావు, అనుకోకుండా దాని మీద కాలేస్తావు, టక్మని కరుస్తుంది కదా. ఆలోచించదా? రియాక్షన్ ఎంతనే ఉంటుంది. జాగ్రత్త. నువ్వు దేన్ని పెంచుతున్నావో, దేన్ని మరి చూస్తున్నావో జాగ్రత్తగా. చిన్నప్పుడు స్టోరీ ఉంటుంది కదా మనకి, ఒక వ్యక్తి వెళ్తూ ఉంటుంటాడు వర్షంలోను, ఒక పాము పిల్ల వణుకుతూ ఉంటుంటుంది అనమాట. ఆ వ్యక్తి జాలిపడి ఆ పాము తెచ్చి ఇంటికి దగ్గర పెట్టి పాలేసి పెంచుతూ ఉంటుంటాడు. ఒకనొక రోజున అది కాటేస్తుంది ఆయన. పాముకు పాలేస్తే విషం పెరిగిందంటారు కదా.
జాగ్రత్త. దేనికి సహాయం చేస్తూ ఉన్నావు? కాబట్టి ఇక్కడ స్పష్టంగా సెలవిస్తున్నట్టు మాట ఏంటి తెలుసా? దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండాలి. దుష్టుల యొక్క దుష్టత్వం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తుందంట. నువ్వెంతో విశ్వాసంగా ఉంటావు, ఆమె కూడా చర్చకు వస్తుందని చెప్పి ఆమెతో సహవాసం చేస్తావు. వాళ్ళు ఏమంటారు, ఏం కాదు, సినిమాకు ఒకసారి వెళ్తే ఏమవుతుంది, సీరియల్ చూస్తే తప్పేంటి, సినిమాకి వెళ్తే తప్పు. అబ్బో ఎంత బోధో! పాస్టర్ గారు చెప్పిన ప్రసంగం మాత్రమే ఎక్కదు, కానీ నిజమే కదా, తప్పేమున్నదిలే, కాలక్షేపానికి ఏదోటి. మనం ఏమి టికెట్లు తీసిన సినిమా హాల్కి వెళ్తలేదు కదా, ఇంట్లో కూర్చొని సీరియల్ చూస్తే తప్పేమున్నది. మైండ్ వాష్ చేశాడు సైతాన్ గాడు. జాగ్రత్త. ఇదే దుష్టుల దుష్టత్వం విషయమే జాగ్రత్తగా ఉండాలి. అంతే కదా. అమ్మమ్మ గారి దగ్గర వచ్చి ఏమన్నాడు, తప్పేం కాదు, అప్పటి నేను చచ్చిపోతారు, మీరు ఇంకా మంచోళ్ళు అవుతారు. అవునా? దేవుడు చెప్పిన మాట కంటే సైతాన్ గారి మాట నమ్మేశారు, జాగ్రత్త పడలేదు, మోసపోయారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 7వ విషయం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, ఆయనను అనుసరింపగా మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవు వాడెవడైనను ఉండినేమో అని జాగ్రత్తగా ఉండండి. అబ్బా, ఒక మెసేజ్ విని ముందు యూట్యూబ్లో ఒక వీడియో ఓపెన్ చేసే ముందు జాగ్రత్తగా చూసుకోవాలంట. ఈయన చాలా గొప్ప సేవకుడు అండి, ఆయన గొప్ప సేవకుడు, ఆయన గొప్ప సేవకుడు అంటే, నువ్వు ఇన్ని మెసేజ్లు వినేసరికి ఏమవుతుందంటే, నీ సమస్య ఉందా, ఇదిగో పరిష్కారం అని పెడతారు. వెంటనే ఎస్ నాకు సమస్య ఉంది అని చెప్పి ఏం చేస్తావు? ఆయన ఏం చెప్తాడు, ఉపవాసం ఉండు, కన్నీళ్ళు కార్చు, అయిపోయింది ఒక వెర్షన్. అక్కడికి ఇంకొకరు, నీకు సమస్య ఉందా అంటారు, ఎస్ నాకు సమస్య ఉంది. ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ బట్టలన్నీ చింపుకో, బూడిద పూసుకో, నిన్ను తగ్గించుకో, నీ పాపాలు ఒప్పుకో, వెళ్తావు మళ్ళీ గదిలోకి, బట్టలన్నీ చింపుకుంటావు, గోని బట్ట ధరించుకుంటావు, బూడిదేసుకుంటావు, ప్రభువా నేను పాపిని, అయిపోయింది అక్కడ ఒక వర్షం. ఇంకొక ఆయన ఏమంటాడంటే, కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయాలి, అప్పుడే దేవుడు కరిగించబడతాడు, లేకపోతే దేవుడు కదిలించబడ్డావు. నీకు సమస్య ఉందా, అయితే గదిలోకి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేయి. వెంటనే మళ్ళీ తీసుకుంటావు, వెళ్తావు, ఏడుస్తూనే ఉంటావు, అసలు సమస్య ఏంటో మర్చిపోయి ఏడుపులో బిజీ అయిపోతావు. ఈ విధంగా ఇంతమంది వినటం వల్ల ఏమైందంటే, నీకు మైండ్ అన్నీ కొంచెం 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 చేసి, కాదంటారా? నిజమే కదా. ఇప్పుడు మనకి స్కూల్లో ఒక స్టోరీ ఉంటుంది ఏంటి, ఒక పిసినారోడు ఉంటాడు, చాలా పిసినారోడు. వాడు ఏం చేస్తాడంటే, ఏదో పిసినారితనం కదా, కొనకుండా ఒక వస్తువు దొంగిలించేస్తాడు. వాడికి ఒక శిక్ష పడుతుంది అనమాట. ఏంటంటే 40 కొరడా దెబ్బలు. ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు, లేదా 5 లీటర్ల పెనాయిల్ తాగాలి, లేదా 5,000 జరిమానా కట్టాలి. ఇలాగ 3 రకాల శిక్షలు ఉన్నాయి. నీకు ఏది కావాలో అది చెప్పు, నువ్వు చేసిన తప్పు దానికనంటే, ఫస్ట్ ఏం చేస్తాడు ఆయన, 5 కిలోమీటర్లు రన్నింగ్ చేయాలి, అది తీసుకుంటావా? 5 లీటర్ల పినాయిల్ తాగాలి, అది తీసుకుంటావా? 50 కొరడా దెబ్బలు తినాలి, తీసుకుంటావా? 5,000 ఫైన్ కడతావా? ఓహో, అత్యంత ఈజీగా ఏముంది, ఏ ఖర్చు లేకుండాను రన్నింగ్ చేయటం ఉంది కాబట్టి 5 కిలోమీటర్లు పరిగెట్టేద్దాంరా బాబు ఎలాగోలానని స్టార్ట్ చేస్తాడు. 2-3 కిలోమీటర్లు వెళ్ళేసరికి ఆయాసం వచ్చేస్తుంది, చచ్చిపోతానేమని భయం చేతి ఆగిపోయి, వద్దు ఇది కాదు ఇది వద్దు అని చెప్పి ఏం చేస్తాడు, ఆ పెనాలు ఏదో కళ్ళు మూసుకు తాగేద్దాంలే, 5 లీటర్లే కదా అని చెప్పేసి అది ఓపెన్ చేసి తాగుతాడు. 2.5 లీటర్లు తాగేసరికి వాంతి వచ్చేస్తుంటుంది. నా వల్ల కాదు అని చెప్పేసి, ఎందుకులే ఆ దెబ్బలే తినేసేద్దాం అని చెప్పి వీపిచ్చేసేసి, కొట్టండి కొట్టండి అంటే ఫటాఫటా కొడుతుంటే 20 కొరడ దెబ్బలు తినేసరికి వీపు చీల్చిపోయింది, మంట. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, వద్దు అప్పండి ఇంకా నా వల్ల కాదని చెప్పేసేసి అది కూడా వద్దంటాడు.
ఈ బాధ నేనేం భరించలేను అని చెప్పి ఏం చేశాడంటే 5,000 రూపాయలు ఫైన్ కట్టాడంట. దీన్ని బట్టి మీకు అర్థమైందేంటి? మీరు గమనించాలి. అర్థమైందేంటి? అన్నీ చేసేసాడు. రన్నింగ్ చేశాడు సగం, దెబ్బలు తినేశాడు, పెనాలు తాగేశాడు, చివరికి ఫైన్ కూడా కట్టాడు. కాబట్టి జాగ్రత్తగా నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే, నువ్వు నిర్ణయం తీసుకునే విధానంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఫలితం అది ఫస్ట్ ఏదో 5,000 కట్టేస్తే పరిగెట్టవలసిన పని లేదు, ఫినాయిల్ తాగవలసిన పని లేదు, ఏమీ లేదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి మాటగా ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆయనను అనుసరింపగా మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైనటువంటి నిరర్ధకమా ఆ తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని వాడెవడని ఉండనేమని జాగ్రత్తగా చూసుకో. ఆలోచనలు మనం చెరపడతాయి. నేను ముగిస్తున్నాను ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. అలాగే మత్తయి సువార్తలో కూడా మనం గమనించినట్లయితే ప్రియులారా, 7వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములను వేసుకుని మీ యొద్దకు ఒత్తురు కానీ లోపల క్రూరమైనటువంటి తోడేళ్ళు అబద్ధ ప్రవక్తలు. సో ఇప్పుడు చాలామంది కావాల్సింది ఏంటంటే ఫోన్ చేస్తారు, అయ్యగారు మీరు చూడకుండా చెప్తారంట కదా. నేను చూసి కూడా చెప్పనమ్మా, ఏమీ చెప్పను. నేను ఏం చేస్తానంటే 3:30కి వచ్చేసాయి, కలిసి ప్రార్థన చేద్దాం. నీ సమస్య ఏదైనా సరే మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇంకా నీకుతో పాటు అక్కడ కొన్ని 100,000 మంది ఉంటారు, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. సమస్య కోసం కాదు, పరిష్కారం కోసం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావో, ఎప్పుడైతే వెలుగులోకి వచ్చావో ఆటోమేటిక్గా నీ చీకటికి బయటకు పోతుంది. ఇంకా నువ్వు సమస్య గురించి ఆలోచించిన అవసరం లేదు. దేవుని స్తుతించు, దాని అంతటా అదే సమస్య పరిహరించబడుతుంది. అట్లా కాదండి, చూసి చెప్పండి. మీరు కళ్ళు మూసుకుని నా కోసం ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తున్నట్టు చెప్పండి. మరి మీరేం చేస్తారో మీరు వినరా? మీకు అవసరం లేదా? బ్రదరు 2-3 రోజులు అయింది భోజనం చేసి, చాలా కడుపు మండుతూ ఉంది. మీరు నా కోసం ఏం చేస్తారంటే మంచి హోటల్కి వెళ్ళి మంచి బిర్యానీ తినండి. నేను తింటే మీకు ఆకలి తీరుతుందా? ఈ విధంగా చాలామంది ఏంటంటే దేవుని చిత్తాన్ని మీరు చెప్పండి ప్రే చేసి, మేమేమి కష్టపడం, మేమేం చేయము, మీరేం చెప్తే అది. జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను ప్రియులారా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం మనం చదివినట్లయితే, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములను మిమ్మల్ని కొరడాలతో కొట్టింతారు. అబ్బో, మనం ఉండేదేంటి? మనుషుల మధ్యలో ఉన్నాం. మనుషులను గురించి జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని జాగ్రత్తలు విన్నటువంటి నీవు ఈ రోజున మరి చివరిగా మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ పేతురు 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదివినట్లయితే, వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. 17వ వచనం, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాసుకొని ఉండుడి. లేఖనాలను అపార్థం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. వాక్యాన్ని చూపిస్తారు చాలామంది, ఇదిగో వాక్యం ఇలాగ ఉంది కదా కాబట్టి ఇది కదా అని చెప్పేసి అందులో ఉన్న అర్థాన్ని మార్చేసేసి అపార్థం చేసుకునేలాగా చేస్తారనమాట. లేఖనాలను అపార్థం చేసుకోకుండా జాగ్రత్తగా చూసుకోమంటున్నారు దేవుడు ఇక్కడ. కాబట్టి ఈ రోజున 8 పాయింట్లు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. నెంబర్ 1, యెహోవాను మరవకుండా జాగ్రత్త పడాలి. నెంబర్ 2, లోకాన్ని గురించి యెహోవాను గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 3, ద్రాక్షారసం కానీ మద్యం కానీ త్రాగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 4, స్వనీతి సంబంధమైన ప్రేరణల విషయమై జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 5, ప్రతి విధమైన లోభం నుంచి దూరంగా ఉండాలి. నెంబర్ 6, దుష్టుల దుష్టత్వం విషయమై జాగ్రత్తగా ఉండాలి. 7వది, మానవ జ్ఞానం గురించి జాగ్రత్తగా ఉండాలి. 8వది, లేఖనాలను అపార్థం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా,
పరిశుద్ధాత్మ దేవుడు నీతో జాగ్రత్త 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 అని వినే విషయంలో, చూసే విషయంలో, నడిచే విషయంలో ప్రతి దాంట్లో జాగ్రత్త చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా మీరంతా కూడా బలపడినారని చెప్పి, ఏ విషయంలో అజాగ్రత్తగా ఉన్నారో పరిశీలన చేసుకోండి. వాక్యం వినే విషయంలో, వాక్యం చదివే విషయంలో, వాక్యం ఏది అజాగ్రత్తగా ఉందో మనం సరి చేసుకుందాం ప్రియులరా. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యం విన్న వారందరూ కూడా నా ప్రభావ ప్రతి వారిని సరి చేసుకుని అద్భుతమైన ఫలితాలు చూడడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమెన్.